Gluta Rosa by Prisma's Beauty. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీ షోరూంలో చోరీ చేసిన దొంగలు బీహార్ గ్యాంగ్గా గుర్తించారు. అంతేకాదు సిగాన్, శారన్ గ్యాంగులుగా చెప్తున్నారు పోలీసులు. గతంలో వీళ్లపై 10 చోరీ కేసులతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో హత్య కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఖజానా జ్యువెలరీలో చోరీ చేసిన ఖతర్నాక్ గ్యాంగ్ మొత్తం 7 సభ్యులు గల ముఠా 2 ఏళ్ల క్రితం హైదరాబాద్కొచ్చి జగద్గిరిగుట్టలో మకాం 10 షాపులపై రెక్కీ చేసి ఖజానాను ఎంచుకున్న గ్యాంగ్. చోరీ కోసం 15 రోజుల క్రితం 2 సెకండ్ హ్యాండ్ బైక్స్ కొనుగోలు చేసిన గ్యాంగ్. ఆగస్టు 12న ఖజానా జ్యువెలరీలో చోరీకి ముహూర్తం ఖరారు చేసిన చోరీ గ్యాంగ్ అంతకు 2 రోజుల ముందే పక్కా ప్లాన్ రెడీ చేశారు. అదే రోజు ఉదయం షాప్లోకి ఎంట్రీ ఇచ్చి కేవలం 3 నిమిషాల్లో పని ముగించుకుని బయటపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై ఒకరు వెళితే మరొకరు సంగారెడ్డి నుంచి జహీరాబాద్ మీదుగా వెళ్లిపోయారు. తాము తెచ్చుకున్న బైకులను మధ్యలోనే వదిలిపెట్టారు. 6 సభ్యులకు ఒక్కొక్కరిగా విడిపోయి ఒకసారి బీదర్లో కలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పూణేకి వెళ్లిపోయారు. పూణేలో మీట్ అయిన తర్వాత కొంత బంగారం ఒకరి దగ్గర పెట్టి మిగతా బంగారంతో పాటు 4 తుపాకులు తీసుకుని 3 బీహార్కి వెళ్లారు. బీదర్లో సైబరాబాద్ పోలీసులు ఒకరిని పట్టుకోగా మిగతా వాళ్ళని పూణేలో పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఖజానా జ్యువెలరీలో చోరీ చేసిన సొమ్ము గోల్డ్ కోటెడ్తో కూడిన వెండి ఆభరణాలు అనే విషయం వారికి తెలియదు. దాదాపు 10 కిలోల గోల్డ్ ఆభరణాలు ఎత్తుకుపోయామని దొంగలు సంబరపడ్డారు. దాని విలువ 20 కోట్ల రూపాయలుంటుందని అనుకున్నారు. నిజానికి ఖజానా జ్యువెలరీలో 100 కోట్లకు పైగా బంగారం ఉంటుందని తెలిసి రెక్కీ చేసి మరీ ప్లాన్ చేశారు. కానీ వారి మేనేజర్ లాకర్ కీస్ మర్చిపోవడంతో వాళ్ల ప్లాన్ కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు 3 పడ్డారని, మరో 4 కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 3 దొరికారని, మరో 4 కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. బీహార్ గ్యాంగ్కు టెక్నికల్ విషయాల్లో ఎవరో సాయం చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ చేసిన వారితో పాటు వారిని కూడా పట్టుకుంటామని చెబుతున్నారు.